మంచుతో నిండిన ఒక అందమైన ప్రపంచం ఉంది. అది ఆర్టోస్ ఇల్లు. కానీ ఒకరోజు మంచు కరగడం మొదలయింది. చిన్న మంచు ముక్కమీద ఆర్టోస్ ఒంటరిగా తేలిపోతున్నాడు. అతనికి తెలియదు ఇంకో కొత్త ప్రపంచం అతన్ని ఎదురుచూస్తోందని. అకస్మాత్తుగా చాలా శబ్దం. ఇది మంచు ప్రపంచం కాదు, ఇది మనుషుల నగరం. అందరూ ఆశ్చర్యపోయారు. అందరిలో ఒక చిన్న అబ్బాయి ముందుకొచ్చాడు. అతని పేరు రోహన్. అతనికి భయం లేదు. ఆర్టోస్కి సహాయం చెయ్యాలనుకున్నాడు. ఆ రోజు ఒక అందమైన స్నేహం మొదలైంది. ఆర్టోస్కు మాటలు రావు. రోహన్కు ఎలుగుబంటి భాష తెలియదు. కాని ఇద్దరికీ స్నేహం అర్థమైంది. రోహన్ అనుకున్నాడు, ఆర్టోస్ని ఇంటికి పంపాలి. అప్పుడు ఒక తెలివైన శాస్త్రవేత్త వాళ్లకు సహాయం చేశాడు. విడిపోవడం కష్టం, కానీ అది సరైన పని. ఆర్టోస్ రోహన్కు ధన్యవాదాలు చెప్పాడు. ఆర్టోస్ మళ్లీ ఇంటికి చేరాడు. తన కుటుంబాన్ని కలిశాడు. కాని అతని హృదయంలో ఒక చిన్న అబ్బాయి ఎప్పటికీ ఉండిపోయాడు. ఇదొక ప్రయాణం కాదు, ఇదొక స్నేహం కథ.